అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. అందరికీ భారీ హెచ్చరిక, ఏసీ గదిలో ఫ్యాన్ వేయకూడదు. వేసవిలో ఏసీ ఉన్నవారికి ముఖ్య గమనికైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సీలింగ్ ఫ్యాన్ అండ్ ఏసీ అని చెప్పి. సో ఏసీతో సీలింగ్ ఫ్యాన్ ఉపయోగించవచ్చా, మీరు దాన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అన్నదానికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాము. ఈ వీడియోలో పూర్తి క్లారిటీ అయితే మీకు ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వాడచ్చని చాలామంది నన్ను ప్రశ్నించడమే జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా సమాచారం అయితే చూద్దాం. ముఖ్యంగా ఏసీ ఉన్నవారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ చూస్తున్నాం సీలింగ్ ఫ్యాన్ గదిలో గాలిని బాగా ప్రసరింపజేస్తుంది కాబట్టి ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ వాడటం వల్ల గది బాగా చల్లబడుతుంది ఫ్రెండ్స్. సో సీలింగ్ ఫ్యాన్ గదిలోని గాలిని సమానంగా చల్లబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఏసీ వాడేటప్పుడు ఈ యొక్క ఫ్యాన్ను మనం ఉపయోగించవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్యాన్ అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఏసీ వెంట నుండి వెలువడే చల్లని గాలిని గది యొక్క అన్ని మూలలకు వ్యాపింపచేస్తుంది కాబట్టి ఇది గదిలోని ప్రతి ఒక్కరికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. గదిలోని గాలిని ముఖ్యంగా బయటికి పంపించకుండా డోర్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకి ఒక ఏసీ గాలికి బయటికి పోకుండా చేయడం కూడా మనం ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏసీ ఎక్కువసేపు పనిచేయకుండా ఉండటానికి మరియు తక్కువ సమయంలో గది చల్లబడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గదిలో తలుపు మూసివేయడం వల్ల మనకి ఈ యొక్క టెక్నిక్ అయితే పాటించవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎక్కువసేపు ఏసీ వాడటం వల్ల విద్యుత్ వినియోగం మనకి పెరుగుతుంది. అయితే మీరు ఏసీతో పాటు తక్కువ వేగంతో సీలింగ్ ఫ్యాన్ను నడపడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. గమనించండి, ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎక్కువసేపు ఏసీ వాడటం వల్ల ముఖ్యంగా మనకి కరెంట్ అయితే బిల్ అయితే ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎంత వస్తుంది అంటే 6 గంటలు ఏసీ వాడితే 12 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. కానీ మీరు ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ ఉపయోగిస్తే కేవలం మీకు 6 యూనిట్లు మాత్రమే మనకి విద్యుత్ ఛార్జ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీని ద్వారా మనకి కరెంటు ఖర్చులు భారీగా తగ్గిపోతాయి. గమనించండి. సో ఈ టెక్నిక్ ఉపయోగించుకోండి. దీనివల్ల మనకి కరెంటు బిల్లు చాలా వరకు ఆదా అయితే చేయవచ్చు. ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా ఏసీ పనిచేయాల్సిన అవసరం కూడా మనకి తగ్గుతుంది మన యొక్క ఫ్యాన్ వేసుకోవడం వల్ల. అయితే ఆ ఫ్యాన్ తక్కువ వేగంతో మనం తిప్పుకోవడం వల్ల చాలా వరకు మనకి బెనిఫిట్. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది గదిని చల్లగా ఉంచడమే కాకుండా విద్యుత్ ఖర్చును తగ్గించడంలో మనకి సహాయపడుతుంది అని చెప్పి. సో చాలామంది అడిగిన ఈ ప్రశ్న కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఉపయోగించుకొని ఈ యొక్క వేసవిలో మీ యొక్క కరెంటు బిల్లును తగ్గించుకొని ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో మనకి దీనికి సంబంధించి ఇది సమాచారం. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.